హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కొనసాగుతోంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారం, విద్యా వ్యవస్థల లోపాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాక్రోచ్ పార్టీ నిరసనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. కాక్రోచ్ జనతా పార్టీ ఒక్కసారి మళ్ళీ హైదరాబాద్ లో మళ్ళీ కూడా విద్యా సంస్థల మీద జరుగుతున్న దోపిడీలు, విద్యా సంస్థల్లో ఎన్నో తప్పులు జరుగుతున్నాయనే అంశం మీద అయితే ఈ నిరసన చేపట్టడం జరిగింది. స్టూడెంట్స్ ఏమేమి కోల్పోతున్నారు అనే అంశం మీద పాటలు పాడుతూ ఉత్సాహాన్ని పెంచుతున్నారు. జిమ్మదారి కోయిలా జిమ్మదారి కోయిలా ఈ పూట నా నోట నీ పాట పాడవో జిమ్మదారి కోయిలా జిమ్మదారి కోయిలా జిమ్మదారి కోయిలా ఈ పూట నా పాట నీ నోట పాడరో. అయితే చూస్తున్నారు కదా, విద్యా సంస్థలలో ఏర్పడుతున్న ఎన్నో లోపాల గురించి, విద్యార్థుల్లో నీట్ పేపర్, సిబిఎస్ఈ పేపర్ ప్రతి ఒక్కటి కూడా లీక్ అవ్వడం కనిపిస్తుంది. సో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో స్టాప్ పేపర్ లీక్స్ అనుకుంటూ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం అనేది జరిగింది. తెలంగాణ, ఏపీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో వారితో మాట్లాడేందుకు ప్రయత్నిద్దాం. సో చెప్పండి, మీరు నీట్ పేపర్ రాసారా? మీరు రాయలేదు, కానీ మా కజిన్ ఒకటి రాశారండి ఎగ్జాము. ఆ ఎగ్జామ్ ఎంతో బాగా రాసాక లీక్ అయిందనే విషయం తెలిసి అతను సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ప్రస్తుతం అయితే ప్రాణాలతో ఉన్నాడు, కానీ ప్రాణాలకి ఏ ప్రాబ్లం లేదు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఈ కాక్రోచ్ పార్టీ గురించి వస్తే మేము భారతీయులం, మేము ఇక్కడే పుట్టాం, మేము వేరే దేశం వచ్చినట్టు మనం థర్డ్ గ్రేడ్ పౌరులుగా చూస్తున్నారు. ఇది చాలా తప్పు. ప్రతిదీ లీక్లు అవుతున్నాయి. ఈ రోజు చెప్తున్నాను, మాకు దేశభక్తి ఉంది, జై హింద్ అంట ధర్మేంద్ర ప్రధాన్ జీ. మీకు దేశభక్తి ఉంటే 24 గంటల్లో రాజీనామా చేయండి. ఈ దేశం భవిష్యత్తు విద్యార్థి చేతిలో ఉంది. మీరు తగలెట్టద్దు, మీరు తగలబెడితే మీ ప్రభుత్వాన్ని తగలబెడతాం. నేను ఒక సామాన్య విద్యార్థిని. ఇప్పుడు నేను పరీక్ష రాసినా కూడా అంత ఫలితంగా అంత న్యాయంగా రిజల్ట్స్ వస్తాయని నాకైతే ఈ వ్యవస్థకి అసలే నమ్మకం లేదు. ఇప్పుడు ఇదివరకే పేపర్ లీక్ జరిగాయి, దాని తర్వాత ఇప్పుడు నీట్ జరిగింది. ఇది మొదటిది కాదు, ఇంకా జరగవని నమ్మకం కూడా లేదు ఈ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసిన తర్వాత. ఎందుకంటే ఈ ధర్మేంద్ర ప్రధాన్ వెనుక ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వం ఉంది, పెట్టుబడిదారు వ్యవస్థ ఉంది. ప్రశ్న పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రైవేట్ యాజమాన్యానికి అప్పచెప్పి కూర్చుంది ఇప్పుడు ఈ బీజేపీ ఫాసిస్ట్ ప్రభుత్వం. సో వాళ్ళు ఏం చేస్తారండి, లాభాల కోసం పేపర్స్ని అమ్ముకుంటారు. ఎంత లాభాలు కావాలంటే అంతకు అమ్ముకుంటారు. సో ఇది ఇక్కడ పరిస్థితి. సో ఇక్కడ నిరసన అయితే హైదరాబాద్ లో చాలా సక్సెస్ఫుల్ గా శాంతియుతంగా అయితే జరిగింది. ఓవర్ టు స్టూడియో.